నుంచే స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మార్నింగ్ ఈవినింగ్ అదేవిధంగా హాలిడేస్లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు సాధిస్తామని అనుకుంటూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా మా విద్యార్థులకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పాఠశాల పని విధానంలో కానీ ఉపాధ్యాయుల పని విధానంలో కానీ ఏమైనా ఒడిదుడుకులు ఉన్నట్లయితే మీ యొక్క సలహాలు సూచనలు మాకు అందించినట్లయితే మాకు ఇంకా పని విధానం మెరుగుపడి ఏర్పాటు చేసిన సమయంలో అది మీరు ఇచ్చేటువంటి అమౌంట్ అప్పటికి చాలా విలువైన అమౌంట్. ఇప్పుడు చాలా తక్కువగా 1000 రూపాయలు ఆ రోజు ఇచ్చారంటే 2000 కానీ అంతకంటే ముందు రోజుల్లో 1000 రూపాయలు అంటే అది ఇప్పుడు ఉన్నటువంటి 15,000 20,000 రూపాయలతో సమానమైనటువంటి వాల్యూ ఉంటుంది. అది ఇప్పుడు చూస్తే 1000 రూపాయలు 2000 అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అది పెద్దగా లెక్క అనిపించకపోవచ్చు. ఆనాటి ఇచ్చినటువంటి అమౌంట్ కాబట్టి చాలా మంచి అమౌంట్ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి దాతలు మంచి అమౌంట్ ఇచ్చారు. కొంతమంది 50,000 ఇచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ పాఠశాల సంక్షేమ నిధికి ఇంకా విరాళాలు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పూసా అనేది ఉండేదని ఈ పాఠశాలకి పూసా అనే ఒక పూర్వ విద్యార్థి యూనియన్ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశారనేది దాన్ని కూడా ఫోర్స్లో తీసుకురావాల్సిందిగా మరి పూసా ఎవరైతే దాని బాధ్యులు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా పూసా మళ్ళీ తీసుకురావచ్చి మమ్మల్ని కూడా దానిలో చేయవలసిందిగా భాగస్వామ్యం చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అన్వయించుకుంటూ ఉన్నాను. మరి దీని తర్వాత వక్తలు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇస్తున్నాము. తర్వాత ఆర్థిక తర్వాత ఈ సంక్షేమ కమిటీ ద్వారా ఏమైతే అమౌంట్స్ ఉన్నాయో వాటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ డే సందర్భంగా స్పోర్ట్స్లో వెనుకబడిన విద్యాలు కూడా స్పోర్ట్స్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా మాట్లాడవలసిందిగా నరసరావు గారిని కోరుతున్నాను. పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వేదికను అందించిన పెద్దలు, సభాధ్యక్షుడు హెచ్ఎం గారికి, తదితర పెద్దలందరకు, ఉపాధ్యాయులందరకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే పిల్లలందరూ కూడా మా యొక్క టీవీలో ఈరోజు శుభదినం, వీడ్కోలు కార్యక్రమం. పిల్లలందరూ కూడా మన స్కూల్కి మంచి పేరు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్కూలు ఈ పాఠశాలలో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి మన పిల్లలే కలెక్టర్లు అయ్యారు, మన పిల్లలే ఎస్పీలు హోంశాఖలో పనిచేస్తూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. దీనికి కారణం ఈ పాఠశాల యొక్క ప్రాధాన్యత. పునాదులే గొప్ప పునాదులు. ఇక్కడి నుంచే మన సాంబయ్య గారు, రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు పెద్దలు అందరూ హృదయాల్లో నిలిచిపోయారు. పిల్లల కోసం రాత్రి భవన్లో కష్టపడి పిల్లలను మంచి విజ్ఞానవంతులుగా తయారు చేశారు. ఆ టీంలో వ్యక్తులే ఇప్పుడు మన దగ్గర 9 మంది ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రతిభ వల్లనే స్కూలు ఇంత మంచి పేరు రావడం జరిగింది. అట్లాగే తెచ్చేది ఎవరో మంచి పేరు మీదే, మీ దగ్గరే ఉన్నది ఈ విషయం అంతా. కానీ పెంచిన తల్లిదండ్రులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అది మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, దారుణంగా కొడుతున్నారు, తల్లిదండ్రులు కొడుతున్నారు సెల్లు కొని పెట్టలేదని. సెల్లు మనకు ప్రధాన శత్రువు. చదువుకునే టైం మొత్తం మనకు తినేస్తూ ఉంటుంది. అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేసుకున్నాను. అప్పుడు నేను 5వ తరగతి 57-58లో లింగోడం ప్రైమరీ స్కూల్లో చదువుకొని ఎక్కడికి పోవాలి మనం అన్న ఆలోచన మా నాన్నగారు ఎంతో బాధపడ్డారు. మనకి ఎక్కడుంది కల్లూరు, మరి వెంసూరు, వైరా కమిటీ స్కూలు, కొత్తగూడెం, ఖమ్మం, ఇవే స్కూల్స్, హై స్కూల్ ఏమీ లేవు. మరి అలాంటి పరిస్థితులలో పాపం కీర్తిశేషులు జరగం వెంకటరావు గారిని కూడా మనం మర్చిపోవద్దు. మనం ఇక్కడి నుంచే ఆయన మనల్ని అభివృద్ధి చేసి ఈ హై స్కూల్కి రావాలని ఎంతో కృషి చేసి తీసుకొచ్చాడు. అప్పుడు 5వ తరగతి పాస్ అయ్యి నేను 57-58లో 6వ తరగతికి వచ్చింది. రాయి చెట్టు కింద ఆయన ఇప్పుడు లేదు అక్కడ రామాలయం, ఆ రాయి చెట్టు కింద ప్రారంభమైంది. మా లింగంలో ఉన్నప్పుడు బల్ల వెళ్తుకొని కానీ ఇక్కడ 6వ తరగతికి వచ్చిన తర్వాత భోజన బస్సులు వేసుకొని ఇంటిలో కూర్చోవడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఎంతో బాధపడడం, కానీ ఆ బాధని సహించి మరి చక్కని క్రమశిక్షణ కలిగి ఆ రోజులలో
ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే అసలు ప్రధాన ఉపాధ్యాయులు కె వెంకటేశ్వరరావు గారని పాపం ఆయన కూడా మరొకరు ఈ వంగా సీతారావు గారు, సుబ్బయ్య గారు, ఎంగళారు, కె వెంకటేశ్వర గారిని అడ్వాన్స్గా ఎంతో కృషి చేసింది స్కూల్కి. మరి అలాంటి పరిస్థితులలో మరి ఇంత గడ్డు సమస్య, కూలి వాడికి రూపాయి దొరకపోయింది, రూపాయలు ఇచ్చేటప్పుడు రూపాయలు అనాలుగా ఉండేది, 65 మెట్రిక్ విధానం వచ్చింది, రూపాయలు పైసలుగా అప్పుడు 65 మెట్రిక్ విధానం వచ్చింది. అదివరకు దాని క్రితం రూపాయలు అనాలుగా ఉండేది. మరి ఎన్నో బాధలు పడి ఎంతో తెలిసి ఇక్కడ ఎంతో అభివృద్ధిని సాధించి మరి గట్టి పోటీని ఎదుర్కొంటూ మరి మీరు చెబుతున్న క్రమశిక్షణ విద్యార్థినీలు మీరు గమనించాలి. 62లోనే మనకి చక్కని క్రమశిక్షణ డిసిప్లిన్లో మనకి సర్టిఫికేట్ వచ్చింది ఈ స్కూల్కి 1962లో. అర్థమైందా? ఆ తర్వాత మరి ఈ పాఠశాల నుంచి ఎంతో మంది విద్యార్థినీలందరూ కూడా మరి కలెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడి నుంచి, మరి ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది టీచర్స్, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో మంది ఈ పాఠశాల నుంచి మరి సర్టిఫికెట్ పొంది ఎంతో మంది జీవులైన వారందరూ కూడా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. క్రీడా దినోత్సవం ఆగస్టు 29 ఎప్పుడు జరుపుకుంటుంటాం కాబట్టి ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా క్రీడలకి ఆయన పితామహుడుగా భారతదేశంలో మనం వర్ణించుకోవడం జరుగుతుంది. 7 స్వర్ణ పథకాలు హాకీలో తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ముందుగా అతిథులందరినీ కూడాను ధ్యాన్ చంద్ర గారి యొక్క చిత్రపటానికి పూలతో అలంకరించి బాయ్స్ 1 2 గర్ల్స్ 1 2 3. ముందుగా అటెన్షన్, ఆల్ ఆఫ్ యూ లిజన్, వాయిస్ ముందుగా క్రీడా నివేదిక సమర్పించడం జరుగుతుంది. తదనంతరం క్రీడలకి అధ్యక్షులుగా మా ప్రధానోపాధ్యాయుల వారు అప్పటి ఎంఈఓ గారు అయినటువంటి సత్యనారాయణ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ పాఠశాల నుండి ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ నందు అందరు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ మండల క్రీడల్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. అలాగే ఈ క్రీడలకి ఆనాటి గౌరవ ఎంఈఓ గారు అయినటువంటి సత్యనారాయణ గారు అధ్యక్షత వహించడం జరిగింది. పాఠశాల ఇన్ఛార్జి వివి రామారావు గారు కూడా ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. ఈ మండల స్థాయి క్రీడలకి నుండి జిల్లా స్థాయికి మా పాఠశాల విద్యార్థులు సీనియర్ బాలికల కబడ్డీ నందు కె సౌజన్య, తేజస్విని, మహేశ్వరి, అహల్య సీనియర్ కబడ్డీలో జిల్లా స్థాయిలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ విభాగానికి వచ్చినట్లయితే కీర్తన, హాసిని, హర్షిని, కీర్తి, అక్షయలు పార్టిసిపేషన్ చేయడం జరిగింది జిల్లా స్థాయిలో. అలాగే వాలీబాల్ క్రీడల నందు జి సందీప్, ప్రసాద్, పీటర్ థామ్సన్ వాలీబాల్లో సీనియర్ విభాగంలో పార్టిసిపేషన్ చేసి ఈ యొక్క సీనియర్ విభాగంలో 22 మండలాల స్థాయి జిల్లా స్థాయి క్రీడలు మదిరలో నిర్వహించడం జరిగింది. పెనుబలి మండలం 2nd ప్లేస్ రావడం జరిగింది.
అలాగే ఈ యొక్క ఖోఖోలో మనోజ్, వెంకటేశ్వరరావు, రవీంద్ర జిల్లా స్థాయిలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఖోఖో విభాగంలో. అలాగే ఈ సంవత్సరం జిల్లా స్థాయి SGF అండర్-17 ఖోఖో బాయ్స్ కబడ్డీని జిల్లా స్థాయి 22 మండలాల ఖోఖోని మన ఈఎంఎంజ్ హై స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క 22 మండలాల్లో 22 మండలాల బాయ్స్ టీమ్స్ పార్టిసిపేషన్ చేస్తే మొదటి స్థానం నేలకొండపల్లి మండలం రావడం జరిగింది, ద్వితీయ స్థానం బోనకల్లు, తృతీయ స్థానం వైరా మండలాలు రావడం జరిగింది. సుమారు 500 మంది క్రీడాకారులు, క్రీడేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమం అప్పటి MRO గారు అయినటువంటి శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ క్రీడాకారులకు అందరికి కూడాను భోజనాలు సమకూర్చడం జరిగింది. అలాంటి భోజనాలన్నింటినీ కూడా సమకూర్చినటువంటి సన్ రైజర్స్ రైస్ ఇండస్ట్రీ అధినేత అయినటువంటి కిరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే ఈ యొక్క క్రీడలు పోటీలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని ప్రకటించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రథమ బహుమతిని ప్రకటించిన వారు NVK ప్రసాద్ గారు, నాగుల రాములు గారు యొక్క జ్ఞాపకార్థంగా వారు ప్రథమ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. ద్వితీయ బహుమతిని మిట్టపల్లి సత్యనారాయణ గారు, తృతీయ బహుమతిని వనమా సత్యప్రసాద్ గారు మాకు సహకరించడం జరిగింది. అలాగే బెస్ట్ ప్లేయర్ అవార్డుని చిట్టిమోదుల కృష్ణయ్య గారు అందించడం జరిగింది. అలాగే బెస్ట్ చేజర్ రన్నర్ అని ఉంటుంది ఖోఖోలో, బెస్ట్ చేజర్ అవార్డు కృష్ణయ్య గారు ఇస్తే బెస్ట్ రన్నర్ అవార్డు ఉదయ్ గారు ఇవ్వడం జరిగింది. ద్వితీయ జట్టుకి మెడల్స్ అందించిన వారు ఎమ్మడి రామకృష్ణ గారు, తృతీయ జట్టుకి మెడల్స్ ని ఏమల్ కిరణ్ గారు అందించడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో పార్టిసిపేషన్ చేసినటువంటి జట్లకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్, మెరిట్ సర్టిఫికెట్స్ ని అందించడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికెట్స్ ని అందించిన వారు వంగ ఉదయ్ కుమార్ గారు, పెరుమాడ రామారావు గారు, సుంకర రాంబాబు గారు, యామర్తి కోటేశ్వరరావు గారు, పాలగాని శ్రీనివాసరావు గారు అందించడం జరిగింది. అలాగే క్రీడలు ఆడించేందుకు ప్రత్యేక స్పెషలైజేషన్ కలిగినటువంటి రెఫరీలు ఇక్కడ